Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So last video subgroup మీద problems, cyclic group మీద problems కూడా discuss చేసుకున్నాం కదా. After that one of the important theorem కూడా ఉంది. Every subgroup of a cyclic group is a cyclic. అంటే subgroup అయినది cyclic group, subgroup అయిన cyclic group అనేది మళ్ళీ again cyclic అని కావాలి. So what is cyclic? Cyclic means ఇట్స్ జనరేటర్స్. జనరేటర్ అనేది సింబాలిక్ రిలేషన్ అంటే ఏ పవర్ డి, సో ఏ పవర్ ఎన్ ఆ ఫార్మేషన్లో ఉండాలి. సబ్ గ్రూప్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. ఆఫ్టర్ దట్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఏ సైక్లిక్ అంటే సబ్ గ్రూప్ అయినది సైక్లిక్ గ్రూప్ అని ప్రాసెస్ చేయాలి. సో వి యూజింగ్ ది డివిజన్ అల్గారిథం థీరం నుంచి చేసామండి ఆ థీరము. సో చెక్ చేసుకోండి, ఆ థీరంని అర్థమవుతుంది, నీట్గానే ఉంది. వి యూజింగ్ డివిజన్ అల్గారిథం థీరం. సో మీకు తెలుసు డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. హియర్ వి యూజింగ్ ద ఫార్ములాస్ m ఈక్వల్స్ టు d క్యూబ్ ప్లస్ r ఫార్మ్లో. సో రిమైండర్ ఈజ్ దెన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు d కదా. సో నాట్ పాసిబుల్ అవి, అండ్ దెన్ పాసిబుల్ అవుతుంటుంది. అవర్ అజంప్షన్ రాంగ్ అవి, నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో థీరం చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ టు ఫైండ్ డిటర్మైన్ 5 of 81, 5 of 60, 5 of 105. So sometimes competitive purpose lo problem idi. So where phi is an Euler phi function, the formula of the number of generators to finding, this is the formula. The first we write the t value n equals to 81. First question we write the first importance, we write that 81 we have to written in the formation of prime number powers. Prime number powers in terms of in prime numbers. Prime numbers are in only 2, 3, 5, 7. Prime numbers are there, composite numbers are there. So we divisible by 1 and itself, and 1 and itself తో divisible అయ్యే నెంబర్స్ మాత్రమే prime numbers అంటున్నాం. సో 1 and itself, 1, 2 ఏ divisibilities. ఇప్పుడు 1, 3 ఏ divisibles, 5, 1, 5 divisibles, అండ్ 1 and 7 మాత్రమే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డివిజిబిలిటీస్. అవి తప్ప వేరే డివిజిబిలిటీస్ ఉండని వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే ద క్వశ్చన్ అనేది ప్రైమ్ నెంబర్స్ ఫార్మేషన్లో రాయాలి. అంటే మీరు అప్పుడు ఏం చేయండి అంటే 2, 3 తెలుసు కదండి, 3 టేబుల్, 3 1 జా రాదు కదా, 3 2 జా 6 ఎంత మిగులుతుందండి, 2 మిగులుతుందండి, 3 7 3 9 జా 3 3 జా అంటే ప్రైమ్ నెంబర్స్ అప్లై చేయాలి. 2 3 5 7 అంటే 3 3 3. సో దట్స్ వై వి రిటన్ యాజ్ అన్ 3 power 4. 3 power 4 ఆఫ్టర్ is the 4 is the n, here n is the 81, p is an prime కాబట్టి here 1/p1 అంటే 1/3. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ప్రైమ్ నెంబర్ లాగా చార్జ్ చేయొచ్చు. 1 minus 1/p1, 1 minus 1/p2. here the prime number is only 1, that is then 3 only. so 1 minus 1/3 only, its value 854. ఆఫ్టర్ దట్ 61 ఒకసారి చెక్ చేసుకోండి. 6 into 10 ఇలా కాకుండా మీరు చెప్పిన ప్రాసెస్లో చేయండి. క్యాలిక్స్లో 60 అనుకోండి, 2 చూసుకోండి, 2 ఈజ్ ఆల్సో ప్రైమ్ కాబట్టి 30, 2 చూసుకోండి, ఇట్స్ వాల్యూ 15. 15 2 టేబుల్ ఉండదు కదా మనకి. ఇంకా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 5 జా అంటే ఎన్ని 2s ఉన్నాయి ఇక్కడ, 2 2s ఉన్నాయండి. ఎన్ని 3s ఉన్నాయి, ఓన్లీ 1 3 ఉంది. అండ్ ఎన్ని 5s ఉన్నాయి, ఓన్లీ 5 1 ఉంది. 5 power అంటే 2 3 5, 2 3 5. 60 into 1 minus 1/2, 1 minus 1/3, 1 minus 1/5. and that 105. 105 also same process, maximum 5 తో చేయండి. 5 2 జా 10 and 5 1 21 5 జా 7 3 జానండి. సో 5 1 7 1 3 1 అంతే కదా. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ n into 1 minus 1/p1, 1 minus 1/p2, 1 minus 1/p3. This is the way to find out that Euler function. After that another model problem is there, is that find all subgroups of an Z30. Find all subgroups. Here some problems are there, we discussing only one problem is there. Now discussing only one problem here. Find all subgroups. Find all the subgroups of an Z30. First we write that Z30 elements. Z30 elements are 0 to 29. So Z30 elements are in 0 to 29. After that to find the subgroup. Subgroup means we
అందులో ఉన్న కొన్ని టర్మ్స్ మాత్రమే సబ్ గ్రూప్ అంటున్నాం కదా. ఆ సబ్ గ్రూప్కి మీన్స్ ఏంటి అంటే వి డివైజర్స్ ఆఫ్ Z30. Z30 యొక్క డివైజర్స్ ఇన్ దట్ 30 ది డివైజర్స్ ఆఫ్ Z30. 1 డివిజబుల్ అవుతుంది, 2 డివిజబుల్ అవుతుంది, 3 డివిజబుల్, 5 డివిజబుల్, 6, 10, 15, 30. These are the divisibilities of 30. After that, to find the subgroups of Z30. So first the divisor of 1, first generator of 1 we have to take it. Generator of 1 in that Z30 elements toti multiply చేయండి. 1 into 1 1, 1 into 2 2, 1 into 3 1 into 5 1 into 29. Okay, 1 into 29, 1 into 30, 1 into 30 with modulo 30, it becomes 0. It's 0 రాయలేదు, but 29 number of elements we have to return. 2 table, 2 generation, 2 into 1 2, 2 2 4, 2 3 6, 2 4. After that 2 14 28, 2 15 30, 30 with modulo 30. Modulo 30 means 0. అంటే 30 అనేది మనకు Z30లో ఎలిమెంట్స్ కావు కదా. అబ్జర్వ్ దట్ ఇక్కడ ఎందుకు మరి 30 రాయలేదంటే మనకు ఉండవలసిన 29. అంటే Z30లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 29. 1 into 1 1, 1 into 2 అంటే 1 into 29, 1 into 30 రాయం కదా. అంటే ఎందుకు రాయము అంటే Z30లో ఉన్నాయి ఓన్లీ 29 వరకే. ఆఫ్టర్ దట్ 2 డివైజర్స్కి వచ్చామనుకోండి, 2 into 15 రాసా అంటే Z30లో ఉంటుంది. ఎంత వచ్చింది మనకి 30 వచ్చింది. సో 30 అనేది Z30లో ఉండదు కాబట్టి దానికి ఏం చేయాలి, 30లో ఉండనప్పుడు ఏం చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వచ్చేస్తుంది. 0 ఉంది కదా మనకి అక్కడ. ఒకవేళ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టర్మ్స్ అప్లై చేయొచ్చు చేయకపోవచ్చు. మనకి 0 ఈజ్ ద లాస్ట్ మాడ్యూల్. అండ్ 3 6 3 12 3 27 విత్ 30 వచ్చింది అనుకోండి, మాడ్యూలో 30 చేయండి. 30 వచ్చిందంటే మాడ్యూలో 30 విట్ బికమ్స్ లాస్ట్ టర్మ్ 0 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్తాం. దీస్ ఆర్ ద సబ్ గ్రూప్స్. ది జనరేటెడ్ ఫర్ ద సబ్ గ్రూప్ ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అనుకోండి. ఆర్డర్ ఆఫ్ అన్ ఆల్ ఎలిమెంట్స్ అంటారు Z30 అండర్ ఎడిషన్. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్. కన్సిడర్ ద సెట్ 4 8 12 16. షో దట్ దిస్ సెట్ ఈజ్ ఏ గ్రూప్. షో దట్ ద సెట్ ఈజ్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటుండు. 4 8 12 16 you have to prove under group. Under multiplication with modulo 20. Under multiplication modulo 20 is a group and we have to prove it. After that we here observe by constructing its Cayley table. By constructing Cayley table construct చేస్తూ what is the identity element అడుగుతున్నాడు. is the group is cyclic అవుతుందా, అవుతే if so find all generator. So find all generators we have to find out that is the cyclic or not, and identity element is what, and find out that group. In that question how many problems are there? First we construct a Cayley table. Already discussing the first chapter, constructing Cayley table with modulo 20. 4 4 ja 16. Okay, 4 8 ja 32 in the which is not in above table. అంటే టేబుల్లో ఉండదు మనకి, అబౌవ్ వాల్యూస్లో ఉండదండి. వాల్యూస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, విత్ మాడ్యులో 20 అప్లై చేస్తున్నాం. విత్ మాడ్యులో 20 అప్లై చేసినప్పుడు 21 జా 20, 22 జా 40 అవుతుంది. అబౌవ్ అవుతుంది కాబట్టి 21 జా 20 తీసుకుంటే 12 వీ హ్యావ్ టు రిటర్న్. 12 4 జా 48 విత్ మాడ్యులో 20 అంటే 8 మిగులుతుంది. 16 4 జా ఎంత అవుతుందండి మనకి 64 అవుతుంది. 64 విత్ మాడ్యులో 20 అంటే ఇట్స్ రిమైండర్ ఈజ్ అండ్ 4. అంటే రిమైండర్ వీ హ్యావ్ టు రిటర్న్. అబ్జర్వ్ దట్ వన్. 12 4 జా 48 అంటే విత్ మాడ్యులో 20. విత్ మాడ్యులో 20 అంటే 24 22 జా 40 అంటే ద రిమైండర్ ఈజ్ అండ్ 8 వీ హ్యావ్ టు రిటర్న్ హియర్. 16 4 జా 64 ఇది ద రిమైండర్ ఈజ్ అండ్ 4 వీ హ్యావ్ టు రిటర్న్. రిమైండర్ అంటే 20తో డివిజబుల్ చేశాక అంటే ఇక్కడ మాడ్యులో 20 అని ఇచ్చారు మనకు, అంత మల్టిప్లికేషన్ మాడ్యూల్. సో ద రిమైండర్ వాల్యూ వీ హ్యావ్ టు రిటర్న్. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ 8 4 8 8 జా 8 12 జా 8 16 జా విత్ రిమైండర్ వీ హ్యావ్ టు రిటర్న్. So this is the process to finding. Already we discussing this topic in the Cayley table. Now we go for the, just check this one. All the elements are in G exist. అంటే మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీలోనే ఉన్నాయి కదా. సో కంపల్సరీ జీలో ఉన్నవి అని అంటే ఇట్స్ Cayley table is an exist or closure property is also satisfied.
After we finding the associative property is also satisfied. Next importance, identity property. So main importance, identity property. What is the identity property? We use in Cayley table. So what is identity property? The identity is an A into E equals to E into A equals to A. Okay, with modulo 20 toti. A into A equals to A. In the A values are in 4, 8, 12, 16. Okay. What we have to do in 4, we get 4. What we have to do in 8, we get 8. And 8 తోటి ఏం చేస్తే 8 వస్తుంది, 12 తోటి ఏం చేస్తే 12 వస్తుంది, 16 తోటి ఏం చేస్తే 16 వస్తుంది, 4 తోటి ఏం చేస్తే 4 వచ్చింది, 4 తో 16 చేస్తే 4 వచ్చిందండి. 8 తోటి ఏం చేస్తే 16 వచ్చింది, 8 తో కూడా 16 చేస్తేనే 8 వచ్చింది. 12 తో ఏం చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి టేబుల్లో. 4 తోటి ఏం చేస్తే 4 వచ్చింది అంటే 16 చేసినప్పుడు వచ్చింది. 8 తోటి ఏం చేస్తే 8 వచ్చింది, 16 చేసినప్పుడే. 12 తోటి ఏం చేస్తే 12 వచ్చింది, 16 చేసినప్పుడు. 16 తో ఏం చేస్తే 16 వచ్చిందంటే 12 వచ్చినప్పుడు, 16 చేసినప్పుడు. అంటే హియర్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ అండ్ వాట్, 16 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ మాడ్యులో 20 కండి. ఓకే, అండర్ మల్టిప్లికేషన్ కదా, ది ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అనొచ్చు. కానీ హియర్ వి అబ్జర్వ్ ద మెయిన్ థింగ్, with multiplication modulo 20 is there, not in multiplication. Not in multiplication, here the multiplication 20 is there, multiplication modulo 20 is there. That's why the identity element is changed. Only multiplication the identity element is and 1, but it has a multiplication modulo 20 is there. That's why the identity element changed. Here we 4 తో 16 చేసినప్పుడు మాత్రమే 4 అయింది. 8 తోటి ఏం చేస్తే 8 వచ్చింది అని అంటే 16 చేసినప్పుడు. 12 తోటి ఏం చేస్తే 12 తో 12 ఎప్పుడు వస్తున్నాయి అంటే 16 చేసినప్పుడు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 16. ఓకే, ఆఫ్టర్ ది ఇన్వర్స్ ఎలిమెంట్ ఈజ్ వాట్, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు ఈ. ఈ అనేది ఏంటిది, అబోవ్ దాంట్లో 16. ఏతో ఏం చేస్తే 16 వచ్చింది అంటే 4 తోటి ఏం చేస్తే 16 వచ్చింది, 4 చేసినప్పుడు 16 వచ్చింది. 8 తోటి ఏం చేస్తే 16 వచ్చింది, 12 చేస్తే 16 వచ్చింది. 9 తోటి ఏం చేస్తే 16 వచ్చింది, 8 చేస్తే 16 వచ్చింది. 12 తోటి ఏం చేస్తే 16 వచ్చింది, 16 చేసినప్పుడు. అంటే ఇప్పుడు 4కి ఇన్వర్స్ ప్రాపర్టీ ఈజ్ అండ్ 4, 8కి ఇన్వర్స్ ప్రాపర్టీ ఈజ్ అండ్ 12, 12కి ఇన్వర్స్ ప్రాపర్టీ ఈజ్ అండ్ 8, 16కి ఇన్వర్స్ ప్రాపర్టీ ఈజ్ అండ్ 60. టేబుల్లో రాసాం, చెక్ చేసుకోండి. The identity element is in 16. 4, 12, 8, 16 are the inverses. Okay, after that the cyclic group we have to finding that each and every terms. The 4, 8, 12, 16, 4 power 1, 4 square, 4 cube, 4 power 4. ఎన్ని చేసినా కానీ ఐడెంటిటీ ఫామ్ కావట్లేదు. ఓకే, ఐడెంటిటీ ఫామ్ కావాలి అని అంటే ఐడెంటిటీ అంటే ఏంటిది, అదే ఐడెంటిటీ ఎలిమెంట్. మెయిన్ ఇంపార్టెన్స్ ఐడెంటిటీకి ఇవ్వండి. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ మనకి 16 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే 4 స్క్వేర్ చేస్తేనే 16 వచ్చింది. కానీ మనం సైక్లిక్ గ్రూప్ అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎన్జీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పవర్ ఆఫ్ ఎన్ సింగిల్ ఎలిమెంట్ ఈజ్ దేర్. అంటే ఏంటి, ఇందులో ఉన్న జనరేటర్స్ అంటే మనకి ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మన క్వశ్చన్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 2 వచ్చింది. మన క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. దట్ ఈస్ వై జీ ఈజ్ అ నాట్ ఈక్వల్స్ టు జనరేటర్ ఆఫ్ 4. After we finding 8, 8 square, 8 cube, 8 power 12, 8 power 4 చేసి 16 వచ్చింది. The number of elements in G has 4. The number of elements in generator 8 has also 4. That's why G equals to generator. But it is not in 4. Okay. 12 we find out that one. 12 of cube also it becomes 16. Generator of 12 is also formed. 8, 12 are formed, 16 is not formed. Okay, 4 and 16 are the not formed. Its generators are 2 only. So that's why only any 2 terms are formed, which any 2 form or 1 term is also formed. That is known as a cyclic group. That is called a cyclic group. And Z, 12 are the generators. So this is the cyclic group topic totally completed. ఫస్ట్ యూనిట్ ఇక్కడితో కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో